హరీష్ రావు సరిగ్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితికి ఎంతటి ఎసెక్టో ఇవాళ అసెంబ్లీ వేదికగా బయటపడింది. అద్భుతమైనటువంటి ఎదురుదాడి చేయగలిగాడు. రేవంత్ రెడ్డి వీళ్ళు ఆడేటువంటి డబుల్ గేమ్కి సమాధానం చెప్పాడు. వాస్తవంగా రాయలసీమలో తెలంగాణలో ప్రాజెక్టులు రాలేదంటే తెలంగాణనే అనుకుందాం, తెలంగాణ అసెంబ్లీ కాబట్టి తెలంగాణలో ప్రాజెక్టులు రాలేదంటే ఎవరిది పాపం? కాంగ్రెస్ పార్టీ. దానికోసమే రాష్ట్రం ఇచ్చిందంట. కానీ ఆ నీళ్ల హక్కుల్ని కేసీఆర్ కాలు రాసేసాడు, ఆంధ్రాకి దోచిపెట్టాడు. ఒక్క చుక్క నీళ్లు కూడా ఆంధ్రాకి అదనంగా ఇవ్వట్ల. పైగా ఆంధ్రాకి రావాల్సిన నీళ్ళని తెలంగాణ షిఫ్ట్ చేసేసుకుంటోంది, ముందుగా ఎత్తిపోతల ద్వారా లాగేసుకుంటోంది. పైగా ఆంధ్రాకి హక్కు ఇవ్వడానికి వీల్లేదంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రాజెక్టులు ఇవ్వకుండా 10 సంవత్సరాల పాటు ఆపుకొచ్చినోడు కేసీఆర్. ఈ విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు సచ్చినట్టు ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కనుక కేంద్రం బలవంతంగా నోటిఫై చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇదంతా అసెంబ్లీలో చర్చ పెడుతున్నారంటే ఇవ్వక తప్పదు 10 ఏళ్ళు. ఇప్పుడు రాష్ట్ర విభజన చేసిందే ఆ బిల్లు ప్రాతిపదికన ఏ ప్రాజెక్టు ఎంత ఉందో నీళ్లు ఆల్రెడీ రాసేశారు. దాని ప్రకారం నీళ్ళు ఇచ్చి తీరాలి. అదే సందర్భంలో ప్రాజెక్టులు నేషనల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, కృష్ణా బోర్డుకి. 10 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి చేసి తీరాలి. ఇప్పుడు ఏంటయ్యా అంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో అది ఇవ్వక తప్పదు కాబట్టి ఇచ్చే పాపం అంతా కేసీఆర్ మీదకు తోసేసేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చెప్తే దాన్ని అడ్డుకుంటూ అసలు వాస్తవంగా మొన్న కనుక హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టకపోతే ఈ విషయంలో ఇష్యూనే ఉండేది కాదు. ఏమయ్యా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు రేపు తీసేసుకుంటామంటున్నారు, మనం ఎట్టిచ్చేస్తారని అడిగాక అప్పుడు ఇవ్వడానికి వీల్లేదంటూ లేఖ రాశారు ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే విషయాన్ని హరీష్ రావు ఆధారాలతో సహా నిలదీశారు. మేము అడిగేదాకా మీరు చేయలేదు, మీరు ఇచ్చేశారు, మేమైతే కేసీఆర్ ఇన్నాళ్ళు ఆపుకుంటూ వచ్చారంటూ వివరాలతో సహా ఇస్తుంటే ఇక దాన్ని కవర్ చేయలేక కేసీఆర్ని తిడుతూ ఎందుకు అసెంబ్లీలోకి రాలేదు రకరకాల ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇంటర్సెప్ట్ చేస్తూ చాలా ప్రయత్నించారు. బట్ హరీష్ రావు పాయింట్ టు పాయింట్ కన్ఫైన్ అయ్యి కరెక్ట్గా స్ట్రోక్ ఇవ్వగలిగారు. జలాలకు సంబంధించి కేసీఆర్ మించినోడు లేడని నిరూపించగలిగాడు.